महागणाधिपतये नमः। ओं गुरुभ्यो नमः। ओं श्रीमात्रे नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं। श्रीमात्रे नमः। మనం ఈరోజు వార ఫలితాల్లో 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఎటువంటి గ్రహస్థితి ఉంది, మరియు ఈ గ్రహస్థితి వల్ల ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి కూడా చూసుకోవచ్చు, వారికి ఎటువంటి ఫలితములు వస్తాయి, ఏ విషయాల పట్ల వాళ్ళకి అసలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుందని నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉందని చూసుకుంటే మనకి వృషభ రాశి నుంచి కర్కాటక సింహరాశి వరకు ఆల్మోస్ట్ ఈ వారం చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కర్కాటకంలో మనకి రవి మరియు బుధుడు ఉన్నారు. సింహంలో కుజుడు కేతువు, కుంభరాశిలో రాహువు, మీనంలో శని, అదేవిధంగా ఇప్పుడు కాస్త శని వక్రించి కూడా ఉన్నాడు మనకి. దీంతోపాటు శుక్రుడు, వృషభంలో ఉన్న శుక్రుడు 26వ తేదీకి మిథునంలోకి వెళ్ళిపోతాడు. మిథున రాశిలో గురువు ఉన్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎలా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి కనుక చూసుకుంటే మీకు ధనస్థానంలో శుక్రుడు ఉన్నాడు. లగ్నాధిపతి పంచమంలో ఉన్నందుకు సంతానము, ఫ్రెండ్స్, షేర్ మార్కెట్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది. కాకపోతే 26వ తేదీ వరకు ఉంది. 26వ తేదీ 3వ స్థానంలోకి వెళ్తాడు. సో 26 నుంచి మాత్రం ఏదైనా మధ్యవర్తిత్వం వల్ల కూడా ధనం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ 4వ స్థానంలో ముఖ్యంగా మీకు రవి బుధులు ఉన్నారు. సో 4వ స్థానంలో రవి బుధులు ఉన్నందుకు ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన చదవడానికి, హాస్పిటల్స్, క్లినిక్స్ ఇట్లాంటివి ఏమైనా సరే ఓపెన్ చేసుకోవడానికి ఇది సరైనటువంటి సమయము, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రెండో వివాహం కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా అంటే లాంగ్ జర్నీస్, జీవిత భాగస్వామి లాంగ్ జర్నీస్కి వెళ్ళడానికి కానివ్వండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ప్రధానంగా చూడవలసినటువంటిది ఈ బ్యాంక్ నుంచి ఏదైనా సరే ధనము రావడానికి, విదేశాల్లో ఏదైనా బిజినెస్లు ప్రారంభించడానికి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగా మీకు ధన అభివృద్ధి అవ్వడానికి ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితి యోగిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ప్రత్యేకంగా విదేశాల్లో ఉద్యోగంతో పాటు విదేశాల్లో ఏదైనా వ్యాపారానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అద్భుతంగా ఉంది. అయితే మీరు రెమెడియల్ పార్ట్ ఏం చేసుకోవాలి, పంచమ స్థానంలో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఉదయం నిద్రలేచిన వెంటనే ఓం గం గణాధిపతయే నమః, ఓం స్కందాయ నమః అనుకుంటూ ఉండండి. సూర్య భగవానుడికి అర్ఘ్యం వదులుతూ కూడా ఆ యొక్క గణపతిని, స్కందుని ఆరాధించండి. గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసం తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ప్రజెంట్ శుక్రుడు లగ్నంలో ఉన్నాడు. దీనివల్ల కొంతవరకు రుణాలు లభిస్తాయి. కాకపోతే కొంత ఫ్రీగా అమ్మయ్య కొంతవరకు క్లియర్గా ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే 26వ తేదీ నుంచి 2లో ఆల్రెడీ మీకు గురువు ఉండి దాన్ని శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి 26వ తేదీ నుంచి మరింత ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంతమంది డాక్టర్లు కావచ్చు, కొంచెం బిజినెస్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కావచ్చు, మెడికల్ రంగాల్లో ఉండేవారు కావచ్చు, తండ్రి యొక్క స్నేహితులు ఎవరైనా కూడా పరిచయాలు ఏర్పడతాయి. కాకపోతే మీరు మీ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో, మీరు ఏదైనా కోర్సెస్ చేసేటువంటి విషయంలో, మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి అంశాల్లో 1కి 4 సార్లు చూసి కొనుగోలు చేయండి. అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ వారం ప్రధానంగా మీకు ఫైనాన్స్ సంబంధించిన విషయాలు కానీ, ప్రయాణాలు కానీ కాస్త ఎక్కువగా చూపిస్తున్నాయి. దీంతోపాటు సంతానం కోసం చేసే ప్రయత్నము కొంచెం మంచి ఉంటాయి. కొంచెం బాగా అనుభవంతో కొనుక్కుంటారు, అనుభవం లేకుండా కదా, అనుభవంతో కొంత లాంగ్ టర్మ్ షేర్స్ కొనుగోలు చేసేటువంటి వారికి మంచి యోగము. కాకపోతే ఈ పార్ట్నర్షిప్స్,
వివాహ సంబంధించిన నిర్ణయాలు ఇటువంటి విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ పార్ట్నర్ ఎవరైతే లైఫ్ పార్ట్నర్ ఉంటారో వారికి కొంత స్ట్రెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక ప్రధానంగా ఇక్కడ మీరు ఈ 26వ తేదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రాపర్టీ డీల్స్ చెయ్యకండి. ఇక మీరు ఈ దశమ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇది కొంతవరకు విదేశీ ఉద్యోగ యోగము మరియు వ్యాపారం ఒక్కటే కాకుండా ఉద్యోగం కూడా చేయాలనే ఆలోచన ఇస్తూ ఉంటుంది. అయితే మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రవి మరియు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. విష్ణు సహస్రనామాలను సూర్యభగవాను చూస్తూ విష్ణు సహస్రనామాలు చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇంట్లో వీలైతే ఒక చిన్న గణపతిది కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది కానీ హోమం చేయించుకోండి. మిథున లగ్నము మిథున రాశి మిథునం వారి కనుక చూసుకుంటే మీకు లగ్నాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు. లగ్నంలో గురు శుక్రుడు అంటే శుక్రుడు 26వ తేదీకి వస్తున్నాడు. కాకపోతే లగ్నంలో గురువు ఉన్నాడు. దీనివల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త మీరు ఎక్కడ సంతకం పెడుతున్నారు, ఎవరితోనైనా అగ్రిమెంట్ రాసుకుంటున్నారా, లేకపోతే ఎవరితోనైనా కమ్యూనికేట్ చేస్తున్నారా, ఎవరి మధ్యత్వంలో అంటే మిడిల్ మ్యాన్గా వెళ్ళి మధ్యవర్తిత్వం చేస్తున్నారా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వారం. మీకు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి, బిజినెస్ చేసేటువంటి వారికి చక్కటి అనుకూలత యోగం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్, బిజినెస్లో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు ఇవి చాలా బాగా కలిసి వస్తాయి. మీకు అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ పర్టికులర్గా మీకు తెలిసిన వారిని లేదా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మీరు కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా అది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీరు ముఖ్యంగా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. 26వ తేదీ నుంచి కొంచెం వివాహ సంబంధించిన విషయంలో, ఎందుకంటే 26వ తేదీ గురువు శుక్రుడు కలుస్తున్నారు కాబట్టి వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. వీటితో పాటు ప్రధానంగా ఇక్కడ మీరు ఉద్యోగం విషయంలో ఇంకా త్వరగా రావాలనుకుంటే కాస్త శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామము మరియు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే నామస్మరణ చేయండి. ఏదైనా అగ్రిమెంట్స్, సంతకాలు, మధ్యవర్తిత్వం ఉండేటప్పుడు మాత్రం మీరు ఒక్కసారి గణపతిని, స్కందుణ్ణి తలుచుకోండి. అన్ని విధాల బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా మీకు మొట్టమొదటిగా 20, 21వ తేదీలు కొన్ని వ్యాపారాలు, అందులో ముఖ్యంగా ఫ్యాషను ఇట్లాంటి వాటి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ఇక్కడ ఈ 12వ స్థానంలో కూడా చంద్రుడు 22, 23వ తేదీల్లో ఉంటాడు కాబట్టి కొద్దిగా మీకు విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. పేరు ప్రఖ్యాతలు, కొంచెం తెలియని ఒక చిన్న స్ట్రెస్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా రెండవ స్థానంలో ఎప్పుడైతే కుజుడు కేతు ఉన్నాడో కుటుంబ సభ్యుల్లోని ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కొద్దిగా అటువంటి ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మీకు ఏదైతే ప్రాపర్టీ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క లోన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో బాగుందని చెప్పుకోవచ్చు. సిబ్లింగ్ వరుస వాళ్ళతో ఏదైనా మీరు వ్యాపారాలు చేసేటువంటి విషయాల్లో కొంతవరకు లాభాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా, లేదంటే ఓన్గా ఏదైనా వాహనం తీసుకోవాలనుకునే వాటికి కూడా లోన్స్ లభిస్తాయి. కాకపోతే సంతానము లేదా ఫ్రెండ్స్, మీరు చేస్తున్న జాబ్ దగ్గర ఎవరికైనా మనీ ఇవ్వడము, ఇటువంటి విషయాలలో మనీ మ్యాటర్స్ విషయంలో చాలా 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 కేర్గా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే 7వ స్థానాధిపతి ఎవరైతే శని భగవానుడు ఉన్నాడో మనకి భాగ్యస్థానంలో వెళ్ళి వక్రించాడు కాబట్టి ఇది కొంచెం అష్టమంలో రాహు ఉంటూ దానికి శని యొక్క సంచారం వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మరియు
తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్త పడాలి. ఆది మంగళవారాలు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి అస్సలు పనికిరావు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన స్కందుణ్ణి, గణపతిని, సూర్యభగవాను వీరిని ఆరాధన చేస్తూ కుజకేతు రవిగ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. లగ్నంలో కుజుడు కేతు ఉంటూ మీకు ఈ 20-21 తేదీలో ఉద్యోగం రావడానికి, అందులో ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్స్, మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని, మరియు అదేవిధంగా ఎనీథింగ్ అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా జాబ్ చేయడం. కొన్నిసార్లు చూడండి, అందరూ ఏమనుకుంటారంటే విదేశాలకు వెళ్ళాలంటే చదువుకోవాల్సిన పని లేదు ప్రతిసారి కూడా. ఇప్పుడు కొంతమంది ఇక్కడ నుంచి పౌరహిత్యం మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళు జనరల్ అంటే మామూలు చదువుకుంటే వేద విద్య చదువుకుంటారు. వేద విద్య చదువుకునే వాళ్ళు కూడా ఉంటుంది. మరి కొంతమంది నేను చూశాను, వాళ్ళు ఫ్యాషన్ రిలేటెడ్ చేస్తారు. అంటే బ్యూటీ పార్లర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన విద్య నేర్చుకుంటే అది కూడా ఒక విద్య. అంతేగాని నేను బీటెక్లు, ఎంటెక్లు, పెద్ద పెద్ద చదువులు చదివితేనే విదేశీ అవకాశం ఉంటుంది అనుకోకండి. మీరు ఏ వృత్తి అయితే చేస్తారో దానికి సంబంధించిన చదువు చదివినప్పుడు దానికి సంబంధించిన అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 20-21 తేదీ చాలా బాగుంటుంది మీకు ఉద్యోగపరంగా. 22-23 తేదీలు మీ యొక్క సంతానం విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే ఈ వారంలో మొదటి 4 రోజులు మాత్రం కొంచెం ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, ముఖ్యంగా మొదటి 4 రోజులు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా చాలా బాగుంటుంది. కాకపోతే లగ్నంలో కుజుడు కేతువు ఉన్నందుకు మాత్రం ప్రధానంగా మీకు ఆ సమయంలో కొద్దిగా ఏదో తెలియని ఒక స్ట్రెస్, చాలా స్ట్రెస్ఫుల్గా వైరాగ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంది. కాకపోతే ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, టీచింగ్ ట్రైనింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మీరు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము, ధ్యానంలో ఎక్కువగా స్కందుణ్ణి, గణపతిని ధ్యానంలో ఎక్కువగా తలుచుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకుంటే ముఖ్యంగా మీకు వేరే ప్రాంతానికి మారడం మూలంగా ధనయోగం ఉంది. మరియు 12వ స్థానంలో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి కాస్త ఏదైనా మదుపు పెట్టేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలలోని, మరియు సిబ్లింగ్ వరుస వాళ్ళు చెప్పిన సూచనల వల్ల మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫ్యాట్ ఐటమ్స్ పండించేటువంటి వారికి, అంటే దుంపలు, మామిడి పళ్ళు, ఏదైనా సరే అంటే మంచి రసాలలాగా ఉండేటువంటి పళ్ళు, ఫలాలు లేదా దుంపలు లాంటివి పండించేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకొని మళ్ళీ లాస్ట్ మినిట్లో ఎక్కడో మళ్ళీ కొంతవరకు వెనక్కి వెళ్ళడం అనేటువంటి కనిపిస్తుంది. శత్రువుపై జయం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నిర్ణయాలు తీసుకొని మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చెయ్యకండి. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడుతూ ఉండాలి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు విదేశాలకు వెళ్ళి ఏవైతే కోర్సెస్ చేద్దాం అనుకుంటారో వాటిలో అనుకూలిస్తుంది. కానీ 12లో కుజకేతువులు ఉన్నందుకు కాస్త హనుమాన్ చాలీసా, గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఆ యొక్క ప్రయత్నాలు చేయండి. ఉద్యోగంలో మంచి గ్రోత్, ఉద్యోగంలో కొంత లాభాలు ముఖ్యంగా 22-23 తేదీలు ఎక్కువగా కనబడుతున్నాయి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో. మరియు బ్యాంక్ పనులు 20-21 తేదీ అంటే 20-21 తేదీ బ్యాంక్ పనులు సమకూరుతాయి. 22-23 ఉద్యోగం కోసం చేసే ప్రయత్నము, ఉద్యోగంలో కొంచెం హైక్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇక అదేవిధంగా 24-25 తేదీలు కనుక చూసుకుంటే వ్యాపారాల్లో లాభాలు రావడము, అదేవిధంగా కొంచెం వ్యాపారపరంగా అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో 26వ తేదీ మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. తప్పనిసరి కొంతమంది చూడండి, మాకు రోజు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, ఆగిపోమంటే ఆగిపోలేము అనుకుంటే నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర, కుజకేతు చంద్రగ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. ముఖ్యంగా మీకు ఈ వారం అంతా కూడా చూసుకున్నట్లయితే కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా మొదటి 2 రోజులు అంటే 20-21 తేదీ బాగా కలిసి వస్తుంది.
కాస్త ఇంటి దగ్గర తక్కువగా ఉండడం, దూరంగా ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఇంటికి దగ్గరగా ఉండడం ఉండదు, ఎప్పుడో ఏదో కారణం చేత బయట తిరగడం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే 9వ స్థానంలో చంద్రుడు గురువు ఉన్నటువంటి ప్లేస్ 9th హౌస్ అవుతుంది. సో 22, 23 తేదీలు ప్రధానంగా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ ప్లేస్లో కాస్త ఈ 2 శుభగ్రహాలు ఉండడం అనేటువంటిది మంచిదే. కాకపోతే ఎంతైనా కానీ ఈ లగ్నానికి పాపి కాబట్టి ఈ లోన్స్ విషయంలో కొంచెం 22, 23 కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ లాభాలు వస్తాయని కొంతమంది ఆశ చూపిస్తూ మనతో ఇబ్బంది పెట్టిస్తారు. కాబట్టి ఆ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ధనాధిపతి సప్తమాధిపతి కేతువుతో ఉన్నందుకు పార్ట్నర్షిప్స్లో మనీ పెట్టేటువంటి అంశాల్లో, పార్ట్నర్స్ మూలంగా ధనం వెచ్చించేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ 4వ అధిపతి 6వ స్థానంలో ఉంటూ వక్రించినందుకు మీరు గతంలో తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం క్లియర్ అవ్వడానికి, గతంలో పడుతున్నటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం క్లియర్ అవ్వడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే పార్ట్నర్స్ ద్వారా తీసుకునే మనీ, పార్ట్నర్కి ధనం ఇచ్చేటప్పుడు క్లియర్గా రాతకోతలు అవి తీసుకోండి. లేనట్లయితే కొన్నిసార్లు మీరు ఇచ్చినా సరే ఇవ్వలేదు అనేటువంటివి ఇటువంటివి కొన్ని ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారంలో ధనాన్ని వెచ్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరియు ఉన్న ప్రదేశం కాకుండా ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే మీరు నిత్యము దుర్గా కాళి లేదా కాలభైరవుడి యొక్క అష్టకము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. వ్యాపారస్తులు కనుక వ్యాపారంలో ఆగిపోతుంది, మాకు రావాల్సినంత ధనం రావట్లేదు అనుకునేవారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అనే మంత్రము గోవులకి క్యారెట్లు గ్రాసము తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. ముఖ్యంగా మీకు లగ్న షష్టమాధిపతి 10వ స్థానంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు. ఇది ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటిది చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వ్యాపారస్తులకి కొంచెం చూడండి ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్లో అనుభవం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి. ఏ అనుభవం లేకుండానే ఇప్పుడు షేర్ మార్కెట్లో కొంత డబ్బులు వస్తాయి కదా ధర్మం పెట్టేయడం కాదు. చాలామందికి 99% ఆఫ్ పీపుల్ షేర్ మార్కెట్లో పోగొట్టుకోవడానికి 2 బలమైన కారణాలు. ఒకటి వాళ్ళకి సరైన అవగాహన అనుభవం లేకపోవడము, వాళ్ళ జన్మజాతకంలో షేర్ మార్కెట్ ద్వారా ధనం లేకపోవడం. 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ ఒక నీచభంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజయోగం కానీ ఖచ్చితంగా ఉండాలి. ఈ 2, 5, 8, 11 లేకుండా ఒక నీచభంగ రాజయోగమో లేకపోతే విపరీత ధనయోగాలో లేకపోతే దాని ఏమంటారు విపరీత రాజయోగం లేకుండా వెళ్ళిపోయి నాకు ఆకస్మికంగా కోట్లు రావాలని కొన్ని లక్షలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి తప్పిదం చేయకండి. ఎవరికైనా అనుభవం ఉందండి, వాళ్ళ జాతకంలో ఈ కాంబినేషన్ ఉంది, దిస్ ఈజ్ ద రైట్ టైం. అది అలాగే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. కాకపోతే కొంచెం ఈ వెనక్కి శని వస్తున్నందుకు మరలా అర్ధాష్టమ శని ప్రభావం కొంత ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా విద్యలు అభ్యసించడానికి కొన్ని కన్సల్టెన్సీస్కి డబ్బులు కడుతూ ఉంటారు. అటువంటి విషయాల్లోని తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలోని మీరు ఏదైనా భూమి గృహము కొనుగోలు చేసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో హైకు ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, మానేయాలనేటువంటి వైరాగ్యం కూడా ఉంటుంది. ఇది తగ్గాలి అంటే నవగ్రహాల్లో ప్రధానంగా కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ అనేటువంటి మంత్రం చేసుకోండి. మీకు ఇప్పుడు విదేశీ సంబంధాలు ఎక్కువగా సమకూరుతూ ఉంటాయి. అలాగే తండ్రి గారికి సంబంధించిన ఏదైనా బిజినెస్ మీరు కంటిన్యూ చేయడానికి కొంత ఆలోచిస్తూ దానికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తారు. మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, దక్షిణామూర్తి స్తోత్రము, కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చదువుకుండా అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకుంటే లగ్నాధిపతి సప్తమంలో ఉంటూ
షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో కూర్చోడు. 2 శుభగ్రహాలు ఉండడం మంచిదే. సప్తమంలో లగ్నాధిపతి వీళ్ళు అక్కడ ఉండడం వల్ల కొన్ని సామాజికమైనటువంటి విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు, జీవిత భాగస్వామికి బాగోవడము, ఇటువంటి అన్నీ కూడా ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ 2వ అధిపతి సెకండ్ లార్డ్ ఎవరైతే శని ఉన్నాడో 4లో వక్రించాడు. దీనివల్ల అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గింది. కాకపోతే 3లో శని రాహువు ఉన్నందుకు మాత్రం మీకేమిటంటే ఇక్కడ కొంచెం పరాక్రమ యోగం యాక్టివ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం మనం కొద్దిగా అగ్రెసివ్గా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఈ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏదైనా అగ్రిమెంట్ రాసేటప్పుడు అది కొంత ఫ్రాడ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సినిమా ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన కళారంగాలకు సంబంధించిన విషయంలో చేసే ప్రయత్నాల్లో మొదట్లో కొంత ఆటంకం వచ్చి దాని తర్వాత బాగుంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా రుణాలు లభించడం, లోన్స్ కోసం ట్రై చేసినట్లయితే అవి లభిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని ఉద్యోగ మార్పులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు ఏదైనా ఉద్యోగం గవర్నమెంట్ పర్పస్, గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాలు చేసేవాళ్ళు మార్పులు చూపిస్తున్నాయి. తండ్రి గారి యొక్క ఆరోగ్యం, తండ్రి గారితో కలిసి ఏదైనా జర్నీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా కాస్త ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాల్లో మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు లోన్స్ కోసం చేసే ప్రయత్నం, అందులో ముఖ్యంగా హోమ్ లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. మీరు చేయవలసిన దేవతారాధన గణపతి మరియు స్కందుడి యొక్క ఆరాధన చేయండి. అనే విధాలు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క లగ్నాధిపతి 3వ స్థానంలో వక్రించున్నాడు. అంటే ఎల్నాడ్సేన్ అయిపోయింది కదా, ముందుకు వెళ్ళిపోయింది అనుకున్నది మళ్ళీ కాస్త వెనక్కి తిరిగాడు. అంటే వెనక్కి ఈ రాశిలోకి ఏమి వచ్చేయలేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వక్రించిన గ్రహం 3లో ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు ఏది మాట్లాడినా అవతల వాళ్ళు దాన్ని ఇంకొక రకంగా అంటే మైనస్, అంటే మీరు పాజిటివ్గా చెప్పారు, వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. సో మరింత పాజిటివ్గా చెప్పడానికి, క్లియర్గా చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే కొంచెం 2లో రాహు ఉన్నందుకు విదేశీ ధనయోగము, లేనట్లయితే ఫార్మా రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ధనయోగాలు బ్రహ్మాండంగా చూపిస్తున్నాయి. కాకపోతే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ, తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా మిషనరీ కొనుగోలు చేసేటప్పుడు చాలా 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 కేర్గా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నము, సంతానాన్ని విదేశాలకు పంపించాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. గురువు 6లో ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క దృష్టి కూడా 2వ స్థానం మీద ఉంది కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం మంగళవారం, ఆదివారం కాస్త స్లోగా వెళ్ళండి. ఎక్కువ ఫాస్ట్ అనేటువంటిది పనికిరాదు. విదేశాల్లో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్లో లేనట్లయితే మీరు ఏదైనా కన్సల్టెన్సీ సెంటర్స్ ద్వారా కన్సల్టెన్సీ వాళ్ళు మీకు సహకరించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. ఇక వ్యాపారస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొన్ని రాంగ్ స్టెప్స్ పడేటువంటి గ్రహస్థితి మీకు నడుస్తుంది. మీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఏదైనా తాతగారి ఆస్తి విషయంలో మీరు ఏదైనా మిషనరీ కొనుక్కొని తెచ్చుకున్నారు, అది ముందుకు కదలట్లేదు అనుకున్నప్పుడు ముఖ్యంగా మణిసూక్త పారాయణము, గణపతి తర్పణము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి ముఖ్యంగా ఇక్కడ లగ్నంలో రాహు ఉంటూ శని వెనక్కి వస్తున్నాడు. సో ఏలినాటి శని యొక్క ప్రభావం ముందుకు ధనస్థానంలోకి వెళ్ళింది అనుకుంది, మళ్ళీ రాశి మీద పడుతుంది. సప్తమ స్థానంలో కుజుడు, కేతువు ఎప్పుడైతే ఉన్నారో వీరు ప్రధానంగా వివాహ సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా ఆ వివాహ సంబంధించిన విషయాల్లో డిస్టర్బ్ అవ్వడానికి కానీ, ఒక సంబంధం మిస్ అవ్వడానికి కానీ కారణాలు మీరు చేసే ఉద్యోగము, లేదా మీ సిబ్లింగ్ వరుస వాళ్ళు కూడా వల్ల, లేదా మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం, మీరు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి అనుకోవడం వల్ల కూడా కొంత సంబంధం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ కెరియర్ విషయం గురించి, మీ యొక్క కమ్యూనికేట్ చేసే విషయంలో మీ సిబ్లింగ్ సంబంధించిన వాళ్ళ గురించి కొంత జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని సంబంధాలు మాట్లాడుకోండి. అలాగే సామాజిక సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. తెలియకుండానే కొన్ని కారణాల వల్ల తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామితో కావచ్చు, కొంత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంతానం కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది.
ఫ్రెండ్స్ వల్ల లేకపోతే కొన్ని క్రియేటివ్గా చేసేటువంటి విషయాల వల్ల అనుకూలత ఉంది. అలాగే అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అందులోని ముఖ్యంగా ఎవరైతే ఎప్పటి నుంచో ఫారిన్ కంట్రీస్లో PR గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కొన్ని అంటే పార్ట్నర్స్ మూలంగా జీవిత భాగస్వామి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, వాళ్ళ మూలంగా ముఖ్యంగా మీకు జాబ్ సంబంధించిన విషయంలో కొంతవరకు మార్పులు చూపిస్తున్నాయి. అది వాళ్ళ వల్ల మానేయాల్సి రావడం, వాళ్ళ వల్ల మారవలసిన పరిస్థితి రావడం అనేటువంటిది. అదేవిధంగా కుంభం వారికి గమనించుకున్నట్లయితే కాస్త ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కొంత స్ట్రెస్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా అదేదో ఒక్కోసారి చూడండి, అదేదో మాయలా ఉంటాయి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్, అలా ఏమైనా ఉందా అనేది చూసుకోండి. కొంచెం విదేశాల్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటి చూపిస్తుంది మీ యొక్క గోచారంలో. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన గమనించినట్లయితే మీరు విష్ణు సహస్రనామాలు, దుర్గాదేవి యొక్క ఆరాధన, గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గోవుకి బెల్లము, గ్రాసము, క్యారెట్స్ వినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి 4లో ఉంటూ ఈ వారం ఆఖరిలో 26వ తేదీ అక్కడికి శుక్రుడు కూడా వస్తున్నాడు. కాబట్టి స్వయం కృషితో ఏదైతే ప్రాపర్టీస్ కానివ్వండి, చదువు కానివ్వండి, ఫ్యాషన్ రిలేటెడ్ నేర్చుకోవడం కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, వాహన సంబంధించినవి కానివ్వండి, ఈ యొక్క అంశాల్లో చాలా బాగుంటుంది. అప్పులు మాత్రం ఎవరికి ఇవ్వకండి. అప్పుల వల్లే స్ట్రక్ అయిపోతారు మీరు లైఫ్లో. అప్పులు తీసుకోవడం కావచ్చు, ఇవ్వడం కావచ్చు. 6లో కుజుడు కేతు ఉన్నందుకు. అయితే సిబ్లింగ్స్కి సంబంధించిన విషయంలో, ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన అంశాలలో కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం రానుంది. సింగిల్ ఫ్లోర్లో ఉండేటువంటి వారు డబల్ ఫ్లోర్ కట్టుకోవడము, లేదా డూప్లెక్స్లోకి వెళ్ళడము, లేకపోతే డబల్ ఫ్లోర్ ఉండేటువంటి ఇంట్లోకి షిఫ్ట్ అవ్వడము, ఇవి బలంగా చూపిస్తున్నాయి. సంతానానికి పేరు ప్రఖ్యాతలు రావడము, మరియు కాస్త మెడల్స్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, కొంతమంది ఇవి పొందుతూ ఉంటారు వాళ్ళ చదువులో, అటువంటివి గోచరిస్తున్నాయి. అలాగే ఇక్కడ మంగళ ఆదివారాలు మాత్రం అప్పు ఇవ్వడం తీసుకోవడం మాత్రం అవాయిడ్ చేయండి. అసలు పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. ఈ రోజుల్లో మరింత జాగ్రత్తగా తీసుకోవాలి. ఇష్టపడిన వారిని, అందులో ముఖ్యంగా తండ్రి తరపు సిబ్లింగ్స్, అంటే తండ్రి తరపు ఉండేటువంటి ఎవరైతే రిలేషన్స్లో ఉంటారో వారి రిలేషన్స్ నుంచి ఏదైనా సంబంధం కుదరడం, వారి తరపు వాళ్ళని ఎవరైనా ఇష్టపడడం, అందులో ముఖ్యంగా బిజినెస్ తరపు వాళ్ళని ఇష్టపడడం, ఇటువంటి ఎక్కువగా చూపిస్తున్నట్టు అటువంటి వాటి మూలంగా మీకు ఉద్యోగాలు అవ్వడం. అలాగే కొంత తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మీనం వారు. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం, మీ యొక్క జీవిత భాగస్వామి చేసే ప్రయత్నం కావచ్చు, తను ఏదైతే కొత్త కోర్సెస్ చేయాలనుకుంటారో తను కావచ్చు, అతను కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామికి ఆ యొక్క విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే మీ యొక్క జీవిత భాగస్వామిని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు అనేటువంటిది చూపిస్తుంది జాతకంలో, అంటే గోచారంలో. అలాగే మరొక విషయం ఏంటంటే, కాస్త రిలీఫ్. మీనం వారికి శని వక్రించినందుకు లగ్నంలోని రాశిలో ఎప్పుడైతే శని వక్రిస్తాడో చాలా మటుకు ఏదో బరువు తీసి కొంచెంసేపు పక్కన పెట్టినట్టుగా ఉంటుంది. సో మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన మాత్రం రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, సూర్య భగవాన్ని చూస్తూ నామస్మరణ, సూర్యుని చూస్తూ అర్ఘ్యం వదులుతూ గణపతిని, స్కందుణ్ణి, దుర్గని తలుచుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, పర్సనల్ చార్ట్ చూపించుకున్నప్పుడు వాటి వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటని చాలామంది నాకు మెసేజ్లు కానీ అడుగుతూ ఉన్నారు. నేను మీకు కొన్ని చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం చూడండి, అన్నిటికంటే ముఖ్యమైనటువంటివి ఏమిటి మన జీవితంలో అంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, తెలుసు కదా. సో మీ జన్మజాతకంలో కనుక ఆరోగ్యాన్ని ఇచ్చే గ్రహం ఏది, ఆరోగ్యాన్ని తగ్గించే గ్రహం ఏది అనేటువంటిది ఉంటుంది. ఆరోగ్యాన్ని తగ్గించే గ్రహాలు ఎవరు అంటే, సర్వసాధారణంగా శాటర్న్ రోగం వస్తూ ఉంటుంది, లేదా 6th లార్డ్, 5th లార్డ్, 4th లార్డ్ ఇలా తీసుకుంటాం. అంటే 4వ అధిపతి 6వ అధిపతి కలయిక ఆరోగ్యాన్ని తగ్గిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ గ్రహాలు ఎవరయ్యారు, ఆ గ్రహాలు ఎవరికి పోర్ట్ఫోలియో అందించిందో చూసి వాటికి సంబంధించిన దానం గనకిస్తే, శాస్త్రాల్లో మనకి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం వ్యాధి రూపేణ వర్ధతే అని చెప్తూ ఉంటారు.
అంటే పూర్వజన్మలో చేసిన కర్మ పాపం ఏదైతుందో వ్యాధి రూపంలో వచ్చి తీరుతుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు దేని నుంచైనా తప్పించుకోగలరు కానీ వ్యాధి నుంచి తప్పించుకోలేరు. బాడీ లోపల ఉంటుంది వ్యాధి. అప్పు అనుకోండి, అప్పులు వాడికి ఏదో చెప్పి ఒక 4 రోజుల తర్వాత ఇస్తానో 6 నెలల తర్వాత ఇస్తానో చెప్పి మొత్తం మీద ఒక 6 నెలలు తీసుకోవచ్చు, కానీ వ్యాధి అలా చెప్తే కుదరదు. మరి దాన్ని ఎలా తప్పించుకోవాలంటే పంచమాన్ని యాక్టివ్ చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయడము, మీకు పంచమ స్థానాధిపతి ఎవరు, పంచమాన్ని యాక్టివ్ చేసే ప్లానెట్ ఏంటి, ఒక్కొక్క లగ్నానికి మారిపోతూ ఉంటాడండి, అలా చూసుకుంటూ ఉండాలి. లగ్నానికి మారిపోతూ ఉంటుంది, గ్రహస్థితి బట్టి మారిపోతుంది. దీనివల్ల ఏమిటంటే మీరు రుణము, రోగము, శత్రుత్వాల నుంచి బయటపడడానికి ఒక రూట్ దొరుకుతుంది. ఇక రెండవది, మనం ఎంత చదువుకున్నా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఏం చేసినా ఫైనల్గా ఏమిటి, మనం హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీనెస్ అనేటువంటిది మన చుట్టూ ఉండేవాళ్ళు బాగుండడం ఒకటి, రెండవది పర్టికులర్గా మనం అనుకున్నంత ధనాన్ని మనం సంపాదించగలిగితే సుఖంగా ఉంటాం. హ్యాపీనెస్ కాదు, సుఖాన్ని పొందుతాం. ఎలాగా, కంఫర్ట్స్ వల్ల. కంఫర్ట్స్ని ఇచ్చే ధనం అయితే మన చుట్టూ ఉండే వాళ్ళ యొక్క రిలేషన్స్ కానీ ఇవన్నీ రిలేషన్స్, మన మానసిక స్థితి ఇవన్నీ హ్యాపీనెస్ని ఇస్తాయి. అయితే ఇక్కడ ధనాన్ని ఇచ్చే ప్లానెటస్లు ఎవరు అని తెలుసుకోకపోవడం వల్ల అన్ని అర్థాలు పెరుగుతాయి. అంటే అలాగా మనకి జన్మజాతకంలో ఉదాహరణకి మనకి ఫలానా ఫీల్డ్ మీద ధనయోగం ఉంది, అప్పుడు ఆ ఫీల్డ్కి సంబంధించినవి చిన్నప్పటి నుంచి చదువుకోవడము, ఆ ఫీల్డ్కి సంబంధించిన విద్యలు నేర్చుకోవడము, ఆ పర్టికులర్ ఫీల్డ్లోకి వెళ్ళడమే మీకు యోగాన్ని ఇస్తుంది. అయితే మళ్ళీ కొన్నిసార్లు గోచారంలో అంటే పర్టికులర్గా మార్కెట్లో ఉండే స్థితిని బట్టి మనం చేసే వ్యాపారాలు కొంతవరకు మీకు యోగం ఉంటే కొంత డబ్బులు వస్తాయి, కాదని కాదు. అంటే ఎలా అంటే ఉదాహరణకి మీ జన్మజాతకంలో అసలు ఏమీ తెలియదు, కానీ మన కోవిడ్ వచ్చింది 2019-20 వచ్చినప్పుడు ఆ సమయంలో మాస్కులు అమ్మిన ప్రతి ఒక్కరు బాగుపడ్డారు. అయితే అందులో ఎవరు కోట్లు సంపాదించారు, ఎవరు వందలు సంపాదించారంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్. అలాగే మీ పర్టికులర్ చార్ట్లో మీకు ఉండేటువంటి సిచ్యువేషన్స్తో సంబంధం లేకుండా అసలు ఎవరిస్తున్నారు, రవి ఇస్తున్నాడా మెడికల్ రిలేటెడ్, చంద్రుడు ఇస్తున్నాడా ఫుడ్ రిలేటెడ్, కుజుడు ఇస్తున్నాడా భూములు లేకపోతే మెషినరీ రిలేటెడ్, బుధుడు ఇస్తున్నాడా మార్కెటింగ్ రిలేటెడ్ లేదా వ్యాపారాలు, అలాగే గురువు ఇస్తున్నాడా టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీస్, శుక్రుడు ఇస్తున్నాడా మీకు పర్టికులర్గా ఈ క్రియేటివ్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించింది ఇట్లాంటివన్నీ, సాటర్న్ ఇస్తున్నాడా, ఏదైనా జాబ్ చేసుకోవడము, లేనట్లయితే కన్సల్టెన్సీ, జాబ్ కన్సల్టెన్సీస్, ఆయిల్ ఐరన్ బిజినెస్, రాహుకేతులు ఇస్తున్నారా, ఫార్మా రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, మ్యాజికల్ రిలేటెడ్, కేతు ఈజ్ మ్యాజికల్ ప్లానెట్. అంటే ఎవరిస్తున్నారో తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకి ఎవరిస్తున్నారో తెలుసుకోకుండా ఇంకొక రూట్లోకి వెళ్ళడం వల్ల ధనము, శ్రమ, సమయము మూడింటిని కోల్పోతాం. ఈ మూడింటిని సేవ్ చేసేది ఆస్ట్రాలజీ, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇలాగే ఒక అంశం అని కాదు, మీరు ఎందుకు ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నారు, మీకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీకు ఎందుకు కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా సిబ్లింగ్స్తో పడట్లేదు, ఎందుకంటే పూర్వజన్మల నుంచి వస్తూ ఉంటుంది. ఏదో ఈరోజు మీకు వచ్చిన గొడవ కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏదో ఒక మాట అనుకున్నాం, అందుకే నాకు అంటే ఆ జాతకుడు అనుకోవచ్చు వాళ్ళ సిస్టర్స్తోనో బ్రదర్స్తోనో పడట్లేదని. కాదండి, ఆ గొడవ రావడానికి పాస్ట్ లైఫ్లో చేసుకుని కొన్ని కర్మలు ఇంటి పడుతూ ఉంటాయి. ఎందుకంటే చాలామందికి సందేహం ఉంది, ఏమంటే అసలు జ్యోతిష్శాస్త్రం నిజంగానే పనిచేస్తుందా, అసలు నిజంగానే ఉందా అని. ఎందుకంటే నిజంగానే జ్యోతిష్శాస్త్రం లేకపోతే మహర్షులు ధ్యానంలో కూర్చొని వాటి మీద కొన్ని వందల వేల శ్లోకాలు రాయరు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి పనిపాటు లేదా చెప్పండి? వందల వేల శ్లోకాలు ఎందుకు రాశారు మహర్షులు? పరాశర మహర్షి, భృగు మహర్షి, అలాగే మనకి జైమిని మహర్షి, ఇలా చాలామంది దాని మీద పర్టికులర్గా కొన్ని సూత్రాలు రాశారు. కాబట్టి మనకి జ్యోతిష్శాస్త్రం ద్వారా వీటిని 100% తెలుసుకోవచ్చు. బ్యాడ్ టైం ఏంటి, గుడ్ టైం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద గుడ్ టైం, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేసాము, రాలేదు. నేను దీని మీద చాలా రీసెర్చ్లు చేశాను. అంటే అలాగా అసలు జాతకమే బాగాలేని వ్యక్తికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మనం చూద్దాం. ఆ వ్యక్తి డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నాడు కదా, సరే వాడికి ఇచ్చి చూద్దాం. ఆ జాతకం బాగాలేనప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా డౌన్ఫాల్ అవ్వడం నేను చూశాను. అంటే ఏంటి, వాళ్ళకి బాగాలేనప్పుడు మనం ఎంత సపోర్ట్ చేద్దామన్నా కొంతవరకే వాళ్ళకి సపోర్ట్ అవుతుంది, కానీ వాళ్ళ జాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు వాళ్ళు రెమెడీ చేసుకుంటే కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నారని నాకు అర్థమైంది. రెమెడియల్ పార్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుందని చాలామంది అడుగుతుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, రెమెడియల్ పార్ట్స్ చాలా రకాలుగా ఉంటుంది. మీరు మంత్రం చదువుకోవచ్చు, ఆ మంత్రాన్ని 2 రకాలుగా ఉంటుంది. మీకు ఏదైతే ఇబ్బంది ఉందో, ఉదాహరణకి ఫైనాన్షియల్ ఇబ్బంది,
ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రత సేవితాయ నమః. లేదు ఆరోగ్య సంబంధించిన ఇబ్బంది, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమః. ఇలాగా రకరకాల అన్నిటికీ ఉంటుంది. ఉద్యోగానికి ఉంటుంది, లేకపోతే వివాహానికి ఉంటుంది. ఇదొక రకమైన మంత్ర సాధన అయితే మనసులో మాటికి అనుకుంటూ ఉంటాం, నాకు ఇది అయిపోతుంది నమ్మకంతో అయిపోతుంది, నాకు ఇది అవ్వదేమో, నా జాతకం ఇంతే, నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటూ ఉన్నారనుకోండి, మీరు ఖచ్చితంగా ఆ యొక్క విషయంలో అలాగే జరుగుతుంది. మననాత్రాయతే ఇది మంత్ర అన్నారు. అంటే మీరు ఏదైతే మననం చేస్తుంటారో మాటికి అదే జరుగుతుంది మంత్రంగా. కాబట్టి ఎక్కడా కూడా మీరు నెగటివ్ థింకింగ్ చేయకండి. చాలామంది అనుకుంటుంటారు వాళ్ళ జీవితం అంతే, వాళ్ళు ఇలాగే అనుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ అంతే, ఎదగలేకపోతుంటారు. బికాజ్ ఆఫ్ అది ఫస్ట్ మైండ్లో తీసేసేయండి. అమ్మవారిని నమ్ముకోండి. మీ జాతకం ఎలా ఉన్నా అమ్మవారి పాదాలను కనుక మనస్ఫూర్తిగా కనుక పట్టుకోగలిగితే అమ్మవారే మిమ్మల్ని మీ యొక్క ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుంది. శ్రీమాత్రే నమః.